మరో 48 అవర్స్ లో అభ్యర్థులందరూ కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ 15వ తారీఖు 16వ తారీఖు రాయనున్నారు. లాస్ట్ మినిట్ అంటే చివరి నిమిషంలో వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఏమి పాటించాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని అవగాహన కల్పించవా? ఎస్ మేడం. సో గ్రూప్ 2 15-16 తేదీల్లో జరగబోతున్న ఎగ్జామ్కి సంబంధించి టీజీపీఎస్సీ చాలా కీలకమైన సూచనలు ఇప్పటికీ ఇచ్చింది. అభ్యర్థులకు కూడా వ్యక్తిగతంగా మెసేజ్ల ద్వారా కూడా సమాచారం ఇచ్చింది. 9వ తేదీ నుంచి వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో సాధారణంగా అభ్యర్థికి దగ్గరగా ఉండేలాగానే వాళ్ళు సెంటర్లు కేటాయించే ప్రయత్నం చేశారు. కొంతమంది కుదరకపోవచ్చు. సో బహుశా అక్కడ ఉన్న లాజిస్టిక్స్ కారణంగా కూడా. సో అండ్ మనకి 15వ తేదీన 2 సెషన్లు, 16వ తేదీన 2 సెషన్లు, మొత్తంగా 4 సెషన్లలో 4 పేపర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్తో పాటు అభ్యర్థి హాల్ టికెట్ మీద తన యొక్క ఫోటోను పేస్ట్ చేయాల్సి ఉంటుంది, లేటెస్ట్ ఫోటోని. సో ఎవరిదైతే ఫోటో క్లియర్గా ఉండదో హాల్ టికెట్ మీద ప్రింట్ అయిన ఫోటో, అతను 3 కొత్త ఫోటోలని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఒక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డుని కూడా అభ్యర్థి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకి ఉదయం పరీక్ష 10 గంటల నుంచి 12:30 మధ్య 2.5 గంటల పాటు జరుగుతుంది. 8:30 నుంచి అభ్యర్థుల్ని లోపలికి అనుమతించడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు చాలా మామూలు వస్త్రధారణ, చెప్పులు ఇలాంటి వాటితో వస్తే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా లోపలికి పంపించడానికి అవకాశం ఉంటుంది. 8:30 నుంచి 9:30 వరకు లోపలికి వచ్చి 9:30కి గేట్లు మూసివేయడం జరుగుతుంది. ఆ మధ్యలో హాఫ్ అన్ అవర్, ఎగ్జామ్ స్టార్టింగ్కి ముందు హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో అక్కడ మీకు మీ యొక్క ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలను ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు బబ్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ముందు మీరు కూల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో 9:30 లోపే అభ్యర్థి లోపలికి వెళ్ళి ఎగ్జామ్ ప్రశాంతంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంటుంది? సో ఆఫ్టర్నూన్ సెషన్ మనకి ఎగ్జామ్ టైం వచ్చేసి 3 గంటల నుంచి 5:30 మధ్య మేడం. అభ్యర్థిని 1:30 నుంచే లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో 2:30 వరకు అనుమతించి 2:30కి గేట్లు మూసేస్తారు. 2:30 నుంచి 3 మధ్య ఓఎంఆర్ షీట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ అభ్యర్థి ఓఎంఆర్ షీట్స్ని నింపి రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్ అంశంలో అభ్యర్థులు ఎగ్జామ్ నుంచి వచ్చాక మా హాల్ టికెట్ నెంబర్ వేసామా, కరెక్ట్గా బబ్లింగ్ చేసామా, ఇలా టెన్షన్ పడుతుంటారు. దానికి సంబంధించి ఇంతకుముందు గ్రూప్ 2లో నువ్వు అటెండ్ అయ్యావు కాబట్టి మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి ఓఎంఆర్ షీట్స్ ఇలాంటి అంశంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎస్ మేడం. సో గ్రూప్ 3కి సంబంధించి నమూనా ఓఎంఆర్ షీట్ని గతంలో టీజీపీఎస్సీ ఇచ్చింది. దాదాపు దాన్నే గ్రూప్ 2కి వాడతారని నేను అనుకుంటున్నాను. సో ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్తో కూడిన ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థి హాల్ టికెట్ ఏంటి అనేది ముందుగానే హాల్ టికెట్ నెంబర్, అభ్యర్థి ఫోటో, అలాగే అభ్యర్థికి సంబంధించిన ఆ పేపర్, ఏ పేపర్కి సంబంధించిన ఓఎంఆర్ షీటు, ఇలాంటి వివరాలతో కూడిన ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్ని ఇస్తున్నారు. సో హాల్ టికెట్ బబ్లింగ్ అనేది ఇంకా అక్కడ అవసరం లేదు. మీరు బబుల్ చేయాల్సిందల్లా ఏ పేపర్ 1, 2, 3, 4, దాంతోపాటు క్వశ్చన్ పేపర్ సీరియల్ నెంబర్, అలాగే క్వశ్చన్ పేపర్ సీరియల్ నెంబర్కి సంబంధించిన బబ్లింగ్ ఒకటి ఉంటుంది. ఈ 2 కనుక జాగ్రత్తగా చేయగలిగితే చాలు. సో ఎందుకంటే ప్రతి క్వశ్చన్ పేపర్ యూనిక్ క్వశ్చన్ పేపర్, అది జంబుల్డ్ క్వశ్చన్స్తో కూడిన, అంటే అటు క్వశ్చన్స్ కానీ ఇటు ఆన్సర్స్ కానీ జంబుల్ అయి ఉంటాయి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని సరిగ్గా మీరు బబ్లింగ్ చేయకపోతే వైట్నర్ వాడడానికి కానీ ఎరేజర్ వాడడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. సో అందుకోసమే హాఫ్ అన్ అవర్ విండోని సమర్థంగా వాడుకోవాల్సి ఉంటుంది. సో మీకు 9:30 to 10 o'clock కానీ 2:30 to 3 o'clock కానీ మీరు జాగ్రత్తగా బబ్లింగ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకే. తర్వాత నెగిటివ్ మార్కింగ్ లేదు కదా? నెగిటివ్ మార్కింగ్ లేదు మేడం. సో వీళ్ళు మొత్తం 150 క్వశ్చన్స్ పెట్టి రావాలి. పెట్టి అటెంప్ట్ చేసి వస్తే బాగుంటుంది. ఇంకా చివరి నిమిషంలో వాళ్ళు ముందు రోజు నైట్ ప్రశాంతంగా నిద్రపోవాలి. 2 రోజుల ఎగ్జామ్ కాబట్టి నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మైండ్ బాగా పనిచేయడానికి. ఓవర్ యాంగ్జైటీ కూడా చూపించకూడదు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఎగ్జామ్కి వెళ్ళాలి. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చదివింది అంత బాగా గుర్తొస్తుంది కూడా. కొన్ని సందర్భాల్లో మనకి సబ్కాన్షియస్గా ఉన్న కొన్ని అంశాలు కూడా ఎగ్జామ్ టైంకి మనకి స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి మనకి ప్రశాంతత అవసరం. ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ప్రశాంతంగా ఉన్న మనసుకే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆందోళన లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా అభ్యర్థి ఉంచుకునేందుకు తనను తాను ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అందరూ కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 2 రాసే అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పాజిటివ్ మైండ్తో మెడిటేషన్ చేసుకుని హ్యాపీగా నిద్రపోయి లేసి ఎగ్జామ్కి వెళ్ళండి. మనసు ప్రశాంతంగా ఉంచుకుని
తేలికైన ఆహారం తీసుకుని పరీక్షకి వెళ్ళండి. పరీక్షలో డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగండి. ఆల్ ద బెస్ట్.